ఓజీ సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి ఒకే ఒక్క మాట వినిపిస్తోంది బ్లాక్ బస్టర్ అని. ఫ్యాన్స్ మాటల్లో పవన్ గారి స్టైల్, ఆయన మేనరిజం, డైరెక్టర్ సుజిత్ టేకింగ్, అలాగే తమన్ ఇచ్చిన మ్యూజిక్ అన్నీ కలిసి ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళాయి. థియేటర్స్ దగ్గర ఫ్యాన్స్ చేస్తున్న హంగామా అంతా ఇంత కాదు. ఫ్లెక్సీలు, ఫైర్ వర్క్స్, బెనిఫిట్ షోస్ అని ఫ్యాన్స్కి అసలైన పండగ వాతావరణం అంటే ఓజీ సినిమాని. కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాదు, ఇండస్ట్రీలో పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా ఓజీ సినిమా మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. హిట్ టాక్ రావడంతో మెగా ఫ్యామిలీ లోపల కూడా సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. ఈ మధ్యలో మాత్రం అందరి దృష్టిని ఆకర్షించింది పవన్ గారి మాజీ భార్య రేణు దేశాయ్ చేసిన ఒక పోస్ట్. ఆమె తన కూతురు ఆద్య గురించి ఇన్స్టాగ్రామ్లో ఇలా రాశారు: ఆద్య ఇప్పుడు పెద్దదై తన అన్న అకిరాతో కలిసి థియేటర్స్కి వెళ్తోంది. నిన్న రాత్రి, ఈ రోజు మధ్యాహ్నం చూసింది. రేపు ఎల్లుండి కూడా వెళ్లే ప్లాన్ చేసుకుంది. ఆద్య తన నాన్న సినిమాని చూసి ఆనందపడడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. అదే కాకుండా రేణు దేశాయ్ కొన్ని ఫోటోలను కూడా షేర్ చేశారు. అందులో ఒకటి పవన్ గారి 2 ఐకానిక్ రోల్స్ మేళవింపుగా కనిపిస్తోందని రాసింది. ఆ పిక్ లో ఆద్య ఓజీ డ్రెస్ వేసుకుని పవన్ స్టైల్లో మెడపై చేతులు వేసి ఇచ్చిన ఫోజ్ ఫ్యాన్స్ ని మంత్రముగ్ధుల్ని చేసింది. ఈ పోస్ట్ బయటకు రావడంతో పవన్ ఫ్యాన్స్ లో జోష్ ఇంకో లెవెల్ కి వెళ్ళిపోయింది. ఇదే నిజమైన విజయం. పవన్ గారి ఫ్యామిలీ కూడా ఇంతగా ఎంజాయ్ చేస్తే ఇక ఓజీ సూపర్ బ్లాక్ బస్టర్ అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది అయితే ఆద్య పబ్లిక్ థియేటర్స్ కి వెళ్లి సినిమా చూడడం హృదయాన్ని తాకే విషయం అని చెప్పుకుంటున్నారు. మొత్తం మీద తండ్రి కూతురు బంధం, రేణు దేశాయ్ చూపిన ఆనందం అన్నీ కలిపి ఫ్యాన్స్ హృదయాలను గెలుచుకున్నాయి. ఇక కలెక్షన్స్ విషయానికి వస్తే ఓజీ ప్రీమియర్ షోస్ తోనే రికార్డుల వర్షం కురిపించింది. ఫస్ట్ డే 154 కోట్ల కలెక్షన్లతో కొత్త హిస్టరీని క్రియేట్ చేసింది ఓజీ. సినిమా హింసాత్మక సన్నివేశాల కారణంగా ఏ సర్టిఫికేట్ వచ్చినా ప్రేక్షకులు కూడా భారీగా వస్తుండడం విశేషం. దసరా సెలవులు ఉన్న నేపథ్యంలో రానున్న రోజుల్లో ఓజీ కలెక్షన్స్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమా ఫ్యాన్స్ కి మాత్రమే కాదు, ఆయన ఫ్యామిలీకి కూడా ఒక అన్ఫర్గెటబుల్ మెమరీగా మారిపోయింది.